నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫిజిక్స్ ఆన్లైన్ వీడియో లెక్చర్స్. నా పేరు జి వెంకటయ్య. మనము నీట్కు మరియు జేఈ అడ్వాన్స్కు సంబంధించినటువంటి కంటెంట్ ప్రిపరేషన్లో మనం ఈ వీడియో లెక్చర్స్ చూడడం జరుగుతుంది. అందులో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కు సంబంధించినటువంటి కంటెంట్లో మనం ఉన్నాం. ఈరోజు లెక్చర్లో మనకు మెకానికల్ క్వాంటిటీస్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా, వాటి యొక్క యూనిట్స్ గురించి చెప్పుకోబోతున్నాం. ఆర్డర్గా వెళ్దాం. మొదట మనం ఏరియా తీసుకుందాం. ఏరియా ఏ డైమెన్షనల్ ఫార్ములా రాయాలైనా సరే ఖచ్చితంగా దాని యొక్క బేస్ ఫార్ములా అనేటువంటిది మనకు అవసరం. బేస్ ఫార్ములా ఏంటి ఏరియాకి? ఏరియా అంటే ఏంటి? లెంత్ అని, బెర్త్ అని అర్థం మనకు తెలుసు. లెంత్ అండ్ బెర్త్. సో లెంత్ అంటే లెంత్తోనే మనం చూపించాలి. లెంత్ డైమెన్షనల్ ఫార్ములా రాస్తున్నాను. లెంత్కు డైమెన్షన్ ఫార్ములా ఏంటి, లేదా లెంత్ యొక్క డైమెన్షన్స్ ఏంటి? L/1. బెర్త్ అనే కూడా లెంతే, L/1. సో టోటల్గా దీని యొక్క డైమెన్షనల్ L² అయింది. అంటే ఏరియా యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏమైపోయింది, లేదా ఏరియా యొక్క డైమెన్షనల్ ఈక్వేషన్ ఏమైంది? సో ఏరియా డైమెన్షనల్ ఈక్వేషను L² అయింది. జనరల్గా మనకు మాస్, లెంత్, టైమ్ ఈ మూడు రిపీటెడ్గా వస్తున్నటువంటి డైమెన్షనల్ క్వాంటిటీస్. సో డైమెన్షన్స్. సో ఏ క్వాంటిటీ అయినా సరే ఈ మూడు యొక్క క్వాంటిటీస్లోనే రిప్రజెంట్ చేసేదానికి అవకాశం ఉంది. ఈ మూడిట్లోనే రిప్రజెంట్ చేస్తారు. రిప్రజెంట్ చేయకపోయినా తప్పేం లేదు, జనరల్గా రిప్రజెంట్ చేసేటువంటి విధానం. అంటే ఇందులో మనకు మాస్ లేదు అంటే m/0 అని రాయవచ్చు. ఇందులో లెంత్ ఉంది L², టీ లేదు అంటే T/0 ఇలా రాస్తారనమాట, జనరల్ రొటేషన్. లేదు సార్ నేను ఇలా రాశాను, నాకు తప్పు అవుతుందా అంటే ఇది కరెక్టే, ఇది కూడా కరెక్టే, ఇది కూడా కరెక్టే. సో త్రూఅవుట్ ద వరల్డ్ ఇలా మనము రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి మనం దీన్ని ఫాలో అవుతున్నాం. ఎందుకంటే టోటల్ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్లో ప్రతి క్వాంటిటీస్లో మనకు రిపీటెడ్గా వస్తున్నటువంటి ఏవి అంటే మాస్, లెంత్, టైమ్ వస్తున్నాయి కాబట్టి సో వీటిని మనం రిప్రజెంట్ చేసేటువంటి విధానం m/0, m/ సంథింగ్, L/ సంథింగ్, T/ సంథింగ్లో మనం రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. సరే, రెండో చూద్దాం. రెండో క్వాంటిటీ వాల్యూమ్. వాల్యూమ్ చూద్దాము. వాల్యూమ్కు ఫార్ములా ఏంటి? వాల్యూమ్ వచ్చేసి లెంత్, బెర్త్, అలాగే హైటు. లెంత్, బెర్త్, హైటు అనేటువంటిది వాల్యూమ్ యొక్క ఫండమెంటల్ ఫార్ములా. సో ఇప్పుడు మనకు లెంత్ని దేంతో రిప్రజెంట్ చేస్తాం? Lతోనే రిప్రజెంట్ చేస్తాం. బెర్త్ని దేంతో రిప్రజెంట్ చేస్తాం? బెర్త్ కూడా లెంతే. సో హైట్ని దేంతో రిప్రజెంట్ చేస్తాం? హైట్ కూడా L. సో టోటల్గా ఎంత? L³. ఇదే డైమెన్షనల్ ఫార్ములా ఫర్ వాల్యూమ్. సో దాని యొక్క రిప్రజెంట్ చేసే విధానం m లేదు, m0, L³, T లేదు, T/0. ఇది మనకు డైమెన్షనల్ ఫార్ములా అవుతుంది. సరే, SI యూనిట్స్ చెప్పలేదు కదా మనం ఇక్కడ. ఫస్ట్ దానికి SI యూనిట్స్ ఏంటి? లెంత్కు యూనిట్స్ ఏంటివి? మీటర్. బెర్త్కి యూనిట్స్ ఏంటివి? మీటర్స్. అంటే SI యూనిట్స్ ఏంటివి? ఏరియాకి యూనిట్స్ ఏంటివి? ఏరియా SI యూనిట్స్ చెప్పండి. సో మీటర్ స్క్వేర్. ఏరియాకి SI యూనిట్స్ వచ్చేసి మీటర్ స్క్వేర్. ఇక్కడ వాల్యూమ్కు SI యూనిట్స్ ఏంటివి? SI యూనిట్స్ ఏంటి వాల్యూమ్కి? ఏంటివి చెప్పండి. మీటరు, ఎన్ని మీటర్లు ఉన్నాయి? సో మీటరు క్యూబ్డ్. 3 మీటర్లు అని కాకండి, 3 మీటర్ అని కాకండి. ఏంటంటే మీటర్ అంటే 3 మీటర్ అంటే మీటర్ క్యూబ్డ్ అవుతుంది. సరే, మూడో చూద్దాం. డెన్సిటీ. ఏ డైమెన్షనల్ ఫార్ములా రాయాలైనా సరే దాని యొక్క బేస్ ఫార్ములా మనకు అవసరం. బేస్ ఫార్ములా లేకుండా మీరు డైమెన్షనల్ ఫార్ములా రాయాలనుకోవడం, బైహార్ట్ చేయడం తప్పు అవుతుంది, గుర్తుపెట్టుకోండి. డెన్సిటీకి మ్యాథమెటికల్ ఫార్ములా ఏంటి? మాస్ బై వాల్యూమ్, అంతే కదా. సో మాస్కు మీ యొక్క డైమెన్షన్ ఫార్ములా m. వాల్యూమ్కి మనం డైమెన్షన్ ఫార్ములా కనుక్కున్నాం. ఏంటది? L³ రాసేయండి. ఇంకా m/1 L³ అవుతుంది. లేదా ఇంకొక రకంగా రిప్రజెంట్ చేసే విధానం m/1 L³ T/0. T లేదు కదా. సో ఇది విధానం. సో మాస్కు యూనిట్స్ ఏంటివి? కిలోగ్రామ్. వాల్యూమ్కి యూనిట్స్ ఏంటివి? మీటర్ క్యూబ్. సో రిప్రజెంట్ చేసే విధానం డెన్సిటీకి SI యూనిట్స్ ఏంటివి? SI యూనిట్స్ ఆఫ్ డెన్సిటీ ఏమవుతుంది? కిలోగ్రామ్ ఏంటివి? మీటర్⁻³ ఎందుకంటే మీటర్ పైకి వస్తుంది కాబట్టి న్యూమరేటర్ నుంచి డినామినేటర్ నుంచి న్యూమరేటర్కి వచ్చేటప్పుడు దాని పవర్ మైనస్ కావాలి, అంతే కదా. ఓకే, నెక్స్ట్ నాలుగో డైమెన్షనల్ ఫార్మ్ చూద్దాము. స్పీడ్ ఆఫ్ లైట్.
స్పీడ్ ఆఫ్ లైట్. చూడండి స్పీడ్ ఆఫ్ లైట్. స్పీడ్ ఆఫ్ లైట్ అంటే స్పీడ్కు ఫార్ములా ఏంటి? స్పీడ్కు ఫార్ములా ఏంటి చెప్పండి? సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై టైమ్. సో డిస్టెన్స్ అంటే ఏంటి? ఇది ఒక లెంతే. సో లెంత్ డివైడెడ్ బై టైమ్. సో ఎల్టీ పవర్ -1 డినామినేటర్లోంచి న్యూమినేటర్కి వచ్చేటప్పుడు పవర్ నెగిటివ్ మారుతుంది. సో దీన్ని రిప్రజెంట్ చేసేటువంటి విధానము m0 l⁻1 t⁻−1 అవుతుంది ఇది. సో డెన్సిటీకి డిస్టెన్స్కి యూనిట్స్ ఏంటివి? మీటర్స్. టైంకి యూనిట్స్ ఏంటివి? సెకండ్. ఏ సిస్టంలోనైనా టైంకి యూనిట్ సెకండ్. సో స్పీడ్ ఆఫ్ లైట్ యూనిట్స్ ఏంటివి? స్పీడ్ ఆఫ్ లైట్. ఎందుకు స్పీడు వెలాసిటీ ఆఫ్ లైట్ అని రాయడం లేదో మీకు అర్థమైంది అనుకుంటాను. డౌట్ ఉంటే మీరు ఇంకొకసారి దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ వెక్టార్స్ స్కేలార్స్ అనే కాన్సెప్ట్లో చెప్పబడింది, దాన్ని వెరిఫై చేసుకోండి. సో మీటర్ సెకండ్ పవర్ -1 అయిపోయింది. సో ఇంకోటి చూద్దాం. అలాగే యాక్సలరేషన్. యాక్సలరేషన్ అంటే ఏంటి? బేస్ ఫార్ములా చేంజ్ ఇన్ వెలాసిటీ డివైడెడ్ బై టైం. చేంజ్ ఇన్ వెలాసిటీ డివైడెడ్ బై టైం. వెలాసిటీకి డైమెన్షన్ ఫార్ములా ఏంటి? వెలాసిటీ అన్న డిస్ప్లే. సరే వెలాసిటీ చెప్పుకుందాం. వెలాసిటీ చెప్పుకొని దీన్ని చెప్దాం. సో దీన్ని మనం r అనుకుందాం. సో ఇంకొకసారి 5వ నెంబర్ చెప్పుకొని మళ్ళీ వద్దాం. సో నెక్స్ట్ వన్ ఏంటమ్మా ఇది? ఓకే, 5th వన్ వెలాసిటీకి బేస్ ఫార్ములా ఏంటి? డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టైం. ఇదే కదా మనకు రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ. డిస్ప్లేస్మెంట్కు అంటే దూరము, అంటే కొంత పరిధి ఉన్నటువంటి లెంతే. సో లెంత్కు డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? ఎల్. టైంకు డైమెన్షనల్ ఫార్ములా టీ, l⁻1. స్పీడ్కి వెలాసిటీకి ఒకే డైమెన్షన్స్ ఉన్నాయి. యూనిట్స్ చెప్పండి, మీరే రాసి పడేయండి. యూనిట్స్ మీకు హోంవర్క్ ఇస్తున్నాను, రాసేయండి. సరే, ఇక యాక్సలరేషన్కి వచ్చేద్దాం. యాక్సలరేషన్ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. చేంజ్, అది మారినా వెలాసిటీ అవుతుంది, మారితే కొత్త యూనిట్ రాదు. సో చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే వెలాసిటీకి డైమెన్షన్ ఫార్ములా ఏంటి? l⁻1 ఇప్పుడే కనుక్కున్నాం. డివైడెడ్ బై టైంకి టీ, ఇంకొక పవర్ -1 వచ్చి యాడ్ అయిపోయింది, l⁻2. ఇప్పుడు యూనిట్స్ చెప్పండి, SI యూనిట్ చెప్పండి. సో వెలాసిటీకి యూనిట్స్ ఏంటివి? మీటర్ పర్ సెకండ్. టైంకి యూనిట్స్ ఏంటివి? సెకండ్. అంటే ఫార్ములా మీకు మ్యాథ్స్ బాగా తెలిసింది అనుకుంటున్నాను. m⁻s² వచ్చింది, అంటే m సెకండ్ పవర్ -2 మీటర్ పర్ సెకండ్. మీటర్ సెకండ్ పవర్ -2. SI యూనిట్స్ వచ్చేసి యాక్సలరేషన్కు మీటర్ సెకండ్ పవర్ -2 అయింది. సరే, నెక్స్ట్ ఫార్ములా చూద్దాం. 6th వన్ మొమెంటంకు బేస్ ఫార్ములా. ఏది రాయాలన్నా బేస్ ఫార్ములా కావాలి మీకు. మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. ఇది మీరు రాసేసేయండి, ఎందుకంటే దాంట్లో మాస్ మల్టిప్లై అవుతుంది, అంతే, ఇంకేం లేదు. సో నెక్స్ట్ వన్ 7th వన్ ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో యాక్సలరేషన్ డైమెన్షన్ ఫార్ములా నేను ఇక్కడ రాస్తున్నాను, l⁻2. యూనిట్స్ ఇక్కడ రాస్తున్నాను. యూనిట్స్ వచ్చేసి మాస్ కంటే కిలోగ్రామ్, యాక్సలరేషన్కి వచ్చేసి మీటర్ సెకండ్ పవర్ -2 SI యూనిట్స్. మీరు డైమెన్షనల్ ఫార్ములా రాయండి, ఇంకా నేను కంప్లీట్ చేయలేదు ఇక్కడ, మీరు దీన్ని ఫిల్ చేయండి దయచేసి. సో నెక్స్ట్ వన్ వర్క్ తీసుకున్నాను. క్వశ్చన్లు ఆర్డర్లు నెంబర్లు మీరే వేసుకోండి. వర్క్ బేస్ ఫార్ములా ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, అంతే కదా. ఫోర్స్కు డైమెన్షన్ ఫార్ములా ఏంటి? ml⁻2. డిస్ప్లేస్మెంట్ డైమెన్షన్ ఫార్ములా ఏంటి? L. సో ml²t⁻2. యూనిట్స్ ఏంటివి? ఫోర్స్కు యూనిట్స్ ఏంటివి? న్యూటన్. డిస్ప్లేస్మెంట్కి యూనిట్స్ ఏంటివి? మీటర్. సో వర్క్కు యూనిట్స్ ఏంటివి? SI యూనిట్స్ ఏంటివి? SI యూనిట్స్ న్యూటన్ మీటర్. నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ ఫార్ములా ఎనర్జీ అంటే ఏంటి? ఎనర్జీ అంటే అమౌంట్ ఆఫ్ వర్కే కదా. అమౌంట్ ఆఫ్ వర్క్ లేదా ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ ఈజ్ యూజ్డ్ టు డూ ద వర్క్. సో అమౌంట్ ఆఫ్ వర్క్ లేదా క్వాంటిటీ విచ్ ఈజ్ యూజ్డ్ టు డూ ద వర్క్. ద క్వాంటిటీ which is
యూజ్డ్ టు డూ వర్క్. ఏది మనం ఉపయోగిస్తే మనము పని చేయగలుగుతామో దాన్నే మనము ఎనర్జీ అంటాం. అంటే పని చేయడానికి ఒకటి వాడబడుతుంది, దాన్నే మనం ఎనర్జీ అంటాం. అంటే పని మరియు ఎనర్జీ రెండు ఇంటర్ కన్వర్షన్ అవుతున్నాయి. అంటే పని జరగడానికి ఎనర్జీ వాడబడుతుంది, ఎనర్జీ వాడబడితేనే పని జరుగుతుంది. అంటే పని మరియు వర్క్ రెండు ఒకే రకమైనటువంటి ఫిజికల్ క్వాంటిటీ ఉంటాయి. సో వర్క్కు సంబంధించినటువంటివే, అంటే వర్క్కు ml స్క్వేర్ టీ పవర్ -2. SI యూనిట్స్ ఏంటివి? న్యూటన్ మీటర్. న్యూటన్ మీటర్ SI యూనిట్స్ రాసుకున్నారనుకుంటున్నాను, న్యూటన్ మీటర్. నెక్స్ట్ వన్ పవర్. పవర్ పవర్ అంటే ఏంటి? ఎంత స్పీడ్గా చేస్తున్నాడు పని అర్థం. అంటే వర్క్ బై టైం, వర్క్ బై టైం అంతే కదా. ద రేట్ ఆఫ్ వర్క్ ఈజ్ నథింగ్ బట్ పవర్ అంటాం. వర్క్కు యూనిట్స్ ఏంటివి? న్యూటన్ మీటర్. టైంకి యూనిట్స్ ఏంటివి? సెకండ్ అంతే కదా. టైంకి యూనిట్స్ వచ్చేసి సెకండ్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ ఈజ్ ఈక్వల్ టు న్యూటన్ మీటర్ పర్ సెకండ్ ఇన్వర్స్ అవుతుంది. సో దీన్ని మనం సింపుల్గా వాట్స్ అంటాం. సరే, ఇక్కడ ముందు డైమెన్షన్ ఫార్ములా కథ చూద్దాం. ml స్క్వేర్ టీ పవర్ -2 డివైడెడ్ బై టీ అంతే కదమ్మా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ml స్క్వేర్ టీ పవర్ -3. పవర్ యొక్క ఈ డైమెన్షనల్ ఫార్ములా ml స్క్వేర్ టీ పవర్ -3. సో ఇక్కడ ఉన్నటువంటి యూనిట్ ఇంకొకసారి ఇక్కడ రాస్తున్నాను, SI యూనిట్స్. సో న్యూటన్ మీటర్ పర్ సెకండ్, లేదా దీన్ని సింపుల్గా ఇంకొక రకంగా వాట్స్ అని రాస్తారు. ఇక్కడ W అంటే వాట్, W అంటే వాట్స్ అనమాట. వాట్స్ అనేటువంటి సైంటిస్ట్ పేరు మీదుగా W అనేటువంటి ఒక ఫిజికల్ క్వాంటిటీని మనకు రాయబడింది అనమాట. సో నెక్స్ట్ యూనిట్స్ వెళ్దాం. ప్రెజర్. ప్రెజర్కు డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్కు డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? ml స్క్వేర్ టీ పవర్ -2. ఏరియాకు డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ లెంత్, L స్క్వేర్ క్యాన్సల్. సో m0 కాదమ్మా, m పవర్ 1 L0 టీ పవర్ -2. సో ఫార్ములా SI యూనిట్ ఏంటి చేయండి? SI యూనిట్స్ ఏంటి? ఫోర్స్కు యూనిట్స్ ఏంటి? న్యూటన్. ఏరియాకు యూనిట్స్ ఏంటి? మీటర్ స్క్వేర్. అంటే న్యూటన్ మీటర్ పవర్ -2, లేదా ఇది ఒక సైంటిస్ట్ పేరు మీద మనకి ఇవ్వడం జరిగింది, పాస్కల్ అంటాం. పాస్కల్, లేదా సింపుల్గా దీని నోటేషను PA క్యాపిటల్ P స్మాల్ a ఇలా రాస్తాం అన్నమాట, పాస్కల్. నెక్స్ట్ యూనిట్ వచ్చేసి మొమెంట్ ఆఫ్ ఫోర్స్. దీని ఇంకొక పదం ఏంటి అంటే టార్క్ అని కూడా పిలుస్తాం దీన్ని, టార్క్. దీని బేస్ ఫార్ములా ఏంటంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫోర్స్కు డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? ml స్క్వేర్ టీ పవర్ -2. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? అది పర్పెండిక్యులర్ కానీ ఇంకొక రకమైన డిస్టెన్స్ కానీ అమ్మా, అది ఒక డిస్టెన్స్కు డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? L, దట్ ఈజ్ ఈక్వల్ టు ml క్యూబ్డ్ టీ పవర్ -3. సో ఇక్కడ చూడండి, ఫోర్స్కు SI యూనిట్ ఏంటి? ఫోర్స్కు న్యూటన్. లెంత్కు యూనిట్స్ ఏంటివి? మీటర్. సో మనకేం రాయొచ్చు? సో మనకున్నటువంటి ఏమంటారు ఫోర్స్లో ml స్క్వేర్, లేదా ml m ఇంటూ L ఇంటూ టీ పవర్ -2 దట్ ఈజ్ ఈక్వల్ టు ml స్క్వేర్ టీ పవర్. అంటే ఇక్కడ కూడా తప్పు రాసి ఉంటా, ఒకసారి చెక్ చేస్తాను. ml స్క్వేర్ ఇక్కడ కరెక్టే ఉంది. అమౌంట్ ఆఫ్ వర్క్ ఇది కరెక్టే ఉంది. ఫోర్స్ ఇక్కడ కరెక్ట్ రాశానా లేదా చూస్తున్నాను. ఓకే, కరెక్ట్ రాశానులేండి. ఓకే, డన్. ఇక్కడికి వస్తున్నాను. సో దీన్ని రబ్ చేసి మళ్ళీ రాస్తాను. దట్ ఈజ్ ఈక్వల్ టు ml టీ పవర్ -2 ఇంటూ డిస్టెన్స్ L, దట్ ఈజ్ ఈక్వల్ టు ml స్క్వేర్ టీ పవర్ -2. SI యూనిట్స్ ఏంటివి? న్యూటన్ మీటర్. SI యూనిట్స్ వచ్చేసి న్యూటన్ మీటర్. నెక్స్ట్ వన్ మనము గ్రావిటేషనల్ కాన్స్టెంట్కు బేస్ ఫార్ములా ఎక్కడుంది? 9th క్లాస్లో చదివచ్చారు మీరు. ఏంటి ఫార్ములా? గ్రావిటేషనల్ ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ m
స్మాల్ m డివైడెడ్ బై ఆర్ స్క్వేర్, ఇది గ్రావిటేషనల్ కాన్స్టెంట్. క్యాపిటల్ G ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ ఆర్ స్క్వేర్. అన్న అవతలకి సెండ్ చేస్తున్నానమ్మా, ఏమి ఇక్కడ ఏం కొత్త సైన్స్ ఏం నేను చేయడం లేదు. సో ఫోర్స్కు యూనిట్ ఏంటి? ml t⁻². r అంటే డిస్టెన్స్, l స్క్వేర్ డివైడెడ్ బై m అంటే మాసు, m అంటే మాసు, ఒక మాస్ క్యాన్సిల్ అయిపోయింది. సో టోటల్ ఫార్ములా జీకి ఏమొచ్చేసింది? ml³ t⁻². ml³ ఏంటి? m⁻⁻1 వచ్చేసింది కదా, m⁻⁻1 tl³ t⁻² అయిపోయింది. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి నాకు యూనిట్స్ ఏంటివి చెప్పండి. యూనిట్స్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్కి యూనిట్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఫోర్స్కు యూనిట్స్ ఏంటివి? ఫోర్స్కు యూనిట్ వచ్చేసి న్యూటన్. వెరీ గుడ్. ఫోర్స్కు యూనిట్ వచ్చేసి న్యూటన్. సో డిస్టెన్స్కు యూనిట్స్ ఆర్ స్క్వేర్ అంటే మీటర్ స్క్వేర్. మీటర్ m ఇంటూ m అంటే ఏంటి? కిలోగ్రామ్ ఇంటూ కిలోగ్రామ్, కిలోగ్రామ్ స్క్వేర్. అంటే SI యూనిట్స్ ఏమైపోతాయి చెప్పండి? SI యూనిట్స్ న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కిలోగ్రామ్ స్క్వేర్, లేదా సింపుల్గా న్యూటన్ మీటర్స్ కిలోగ్రామ్ పవర్ -2 అయిపోతుంది. నెక్స్ట్ ఫార్ములా మనం వెళ్ళినట్లయితే, సో ఇంపల్స్ ఆఫ్ ఫోర్స్, ఇంపల్స్ ఆఫ్ ఎ ఫోర్స్. ఇంపల్స్ ఆఫ్ ఎ ఫోర్స్ అంటే ఫోర్స్ యాక్టింగ్ అట్ ఎ టైమ్. సో ఫోర్స్ ఇంటూ టైమ్, ఫోర్స్ ఇంటూ టైం. సార్ ఇవన్నీ బై హార్ట్ చేయాలంటే నెమ్మదిగా మీకు ఫిజిక్స్లో ఇవన్నీ వస్తాయి కాబట్టి మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫార్ములా, బేస్ ఫార్ములా మాత్రం బై హార్ట్ చేస్తే మాత్రం చాలా చక్కగా ఉంటుంది. ఫోర్స్కు ఫండమెంటల్ ఫార్ములా ml t⁻². సో టైంకు t దట్ ఈజ్ ఈక్వల్ టు ml t⁻−1, ml t⁻−1. సరే ఫోర్స్కు యూనిట్ ఏంటి? న్యూటన్. టైంకి యూనిట్స్ ఏంటివి? సెకండ్. అంటే SI యూనిట్స్ ఏంటివి? SI యూనిట్స్ వచ్చేసి న్యూటన్ సెకండ్ అయిపోయింది. నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ ఫార్ములా స్ట్రెస్. స్ట్రెస్కు ఫార్ములా ఏంటి? ఫోర్స్ బై ఏరియా వస్తుంది, 6th యూనిట్లో వస్తుంది ఇది. ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ అంటే ఏంటి? న్యూటన్. ఏరియా అంటే ఏంటి? మీటర్ స్క్వేర్. సో న్యూటన్ మీటర్ స్క్వేర్ అంటానే మీకు డైమెన్షనల్ యూనిట్స్ చెప్పేశాను. ఇది ఒక పాస్కల్ అవుతుంది. కానీ ఇక్కడ గమనించండి, ఇక్కడ న్యూటన్ మీటర్ స్క్వేర్. ఇక్కడ స్ట్రెస్కి మనం పాస్కల్ రాయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ప్రెజర్కు మనం పాస్కల్ ఇచ్చాం. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ యూనిట్. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అని రాయొచ్చు. సరే ఫోర్స్కు డైమెన్షనల్ ఫార్ములాకి వెళ్తున్నాను. ml t⁻−2. ఏరియాకు l స్క్వేర్, ఒక ఎల్లో ఒక పవర్ వెళ్ళింది, దట్ ఈజ్ ఈక్వల్ టు ml t⁻−2. దిస్ ఈజ్ ద డైమెన్షనల్ ఫార్ములా. నెక్స్ట్ వెళ్దాం. స్ట్రెయిన్. స్ట్రెయిన్. సో చేంజ్ ఇన్ డైమెన్షన్స్. చేంజ్కు ఫార్ములా చేంజ్ ఇన్ డైమెన్షన్స్, డైమెన్షన్ డివైడెడ్ బై ఇట్స్ ఒరిజినల్ డైమెన్షన్, ఒరిజినల్ డైమెన్షన్. ఇది బేస్ ఫార్ములా. ఈ ఫార్ములాస్ అన్ని మీరు బై హార్ట్ చేయాలి. సో చేంజ్ ఇన్ డైమెన్షన్స్ అంటే ఏంటి? ఏదో ఒక డైమెన్షన్, అది లెంత్ అయితే లెంత్, ఏరియా అయితే ఏరియా, వాల్యూమ్ అయితే వాల్యూమ్. సో దానికి లెంత్ అయితే లెంత్ వస్తాయి, ఒరిజినల్ లెంత్, లేదా ఏరియా అయితే ఏరియా, ఒరిజినల్ ఏరియా. ఇది చేంజ్ అయితే మార్పు కాబట్టి ఇలా రాశాను. వాల్యూమ్ అయితే వాల్యూమ్, ఒరిజినల్ వాల్యూమ్. సో అన్ని సేమ్ క్వాంటిటీ వస్తున్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. m0 l0 t0 అయిపోతుంది. నో యూనిట్స్. యూనిట్స్ కూడా లేవు, నో యూనిట్స్. రేషియో అమ్మా, రేషియో కాబట్టి ఏమైనా యూనిట్స్ ఉంటాయా? ఉండవు కదా. లెంత్ బై లెంత్, మీటర్ బై మీటర్, ఏం యూనిట్స్ వస్తాయి? నో యూనిట్స్. మీటర్ క్యూబ్ బై మీటర్ క్యూబ్, నో యూనిట్స్. ఆ విధంగా అనమాట. అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ ఎలాస్టిసిటీ, కోఎఫిషియంట్ ఆఫ్ ఎలాస్టిసిటీ, కోఎఫిషియంట్ ఆఫ్ ఎలాస్టిసిటీ. దీనికి ఫార్ములా, బేస్ ఫార్ములా స్ట్రెస్ బై స్ట్రెయిన్, స్ట్రెస్ బై స్ట్రెయిన్, స్ట్రెస్ బై స్ట్రెయిన్. దీనికి రకరకాలైనటువంటి కోఎఫిషియంట్ ఎలాస్టిసిటీ ఉన్నాయి. యంగ్స్ మాడ్యులస్ ఉంది, రిజిడిటీ మాడ్యులస్ ఉంది. అలాగే మనకు 3 రకాలైనటువంటి యంగ్స్ మాడ్యులస్, రిజిడిటీ మాడ్యులస్, అలాగే బల్క్ మాడ్యులస్ అనేటువంటి y, k, నీటా అనేటువంటి ఉన్నాయి. సో ఇవి ఏవైనా కావచ్చు, కానీ ఫార్ములా మాత్రం ఒకటే. స్ట్రెస్కు డైమెన్షన్ ఫార్ములా మీకు తెలుసు. ఫోర్స్ బై ఏరియా అంటే ఏంటి? ml⁻1 t⁻−2. డైమెన్షనల్ ఫార్ములా స్ట్రెయిన్కి లేవు, డైమెన్షనల్ ఫార్ములానే లేవని 0 రాశారు, మొత్తం కొలాప్స్ అవుతుంది. ఏం లేవు అంటే 1 అని అర్థం. సో ఏం లేవు, దట్ ఈజ్ ఈక్వల్ సేమ్ డైమెన్షన్, ml⁻−1 t⁻−2. అంటే యూనిట్స్ కూడా దేని యూనిట్స్ వస్తాయి? కేవలం స్ట్రెస్ యూనిట్స్. స్ట్రెస్ యూనిట్స్ అంటే ఫార్ములా ఏంటి? న్యూటన్ మీటర్ పవర్ -2. ఏమి లేవని రాశారు. సో నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఫార్ములా సర్ఫేస్ టెన్షన్, సర్ఫేస్
టెన్షన్. సర్ఫేస్ టెన్షన్ ఫార్ములా ఏంటి? సో ఫార్ములా ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అమ్మా, చాలా సార్లు అడిగారు. ఫోర్స్ బై లెంత్, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఫోర్స్ ml(T⁻²), లెంత్ L క్యాన్సల్, దట్ ఈజ్ ఈక్వల్ టు m⁻1 L⁻0 T⁻². ఇంపార్టెంట్ ఫార్ములా. సర్ఫేస్ టెన్షన్ అడిగారు. సో ఇక దీనికి సంబంధించినటువంటి యూనిట్స్ న్యూటన్, లెంత్కు యూనిట్స్ మీటర్, ఇది కూడా అడిగారు. యూనిట్స్ సర్ఫేస్ టెన్షన్ యూనిట్స్ రాయండి. యూనిట్స్ ఎంత ఉంది? న్యూటన్ మీటర్ పవర్ -1 లేదా న్యూటన్ మీటర్ పవర్ -1. ఇది మనకున్నటువంటిది. నెక్స్ట్ వన్ సర్ఫేస్ ఎనర్జీ. చెప్పాలి ఎవరో ఒకరు. సర్ఫేస్ ఎనర్జీ అంటే ఏంటి? ఇది ఒక ఎనర్జీకి ఫర్ డైమెన్షన్ ఫార్ములా సర్ఫేస్ ఎనర్జీ. ఏ ఎనర్జీ అయినా ఒకటే, మా ఎనర్జీకి వర్క్కి అన్నిటికీ ఒకే రకమైన. సో సర్ఫేస్ ఎనర్జీ. సో సర్ఫేస్ ఎనర్జీకి మనకు మ్యాథమెటికల్ ఫార్ములా వేరేది ఉందమ్మా. మ్యాథమెటికల్ ఫార్ములా ఏంటాయి అంటే, సో అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ టు చేంజ్ ద ఏరియా ఆఫ్ ది సర్ఫేస్. అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ టు చేంజ్ ద ఏరియా ఆఫ్ వర్క్, ది ఏరియా ఆఫ్ ది సర్ఫేస్. సో ఇక్కడ మనకు మ్యాథమెటికల్ ఫార్ములా వచ్చేసి టోటల్ వర్క్ డన్ డివైడెడ్ బై ఏరియా. సర్ఫేస్ ఎనర్జీ అనదర్ ఫార్ములా. సర్ఫేస్ ఎనర్జీ ఇంపార్టెంట్ వన్. సర్ఫేస్ ఎనర్జీ. సో వర్క్ డన్ కు ఫార్ములా ఏంటి? వర్క్ ఫార్ములా అమ్మా ml² T⁻². ఏరియాకు డైమెన్షన్ ఫార్ములా L² బోత్ ఆర్ క్యాన్సల్, m L⁻0 T⁻². వచ్చేసింది. సరే ఇప్పుడు మనకు వర్క్కు యూనిట్స్ ఏంటో చెప్పండి. వర్క్కు యూనిట్స్ చెప్పుకోలేదా? ఓకే రాసుకోండి. వర్క్కు యూనిట్స్ వచ్చేసి జౌల్స్. ఏరియాకు యూనిట్స్ వచ్చేసి ఏంటివి? ఏరియాకు యూనిట్స్ మీటర్². సో జౌల్ మీటర్ పవర్ -2. ఎక్కడ వర్క్కు యూనిట్స్ రాయింది? వర్క్కు యూనిట్స్ రాసేయండి, ఇప్పుడే రాసేయండి. వర్క్కు యూనిట్స్ ఏంటివి? ఇక్కడ న్యూటన్ మీటర్ లేదా జౌల్. ఎనర్జీ కూడా యూనిట్స్ జౌల్స్ లేదా క్యాలరీస్ అంటాం. ఎనర్జీకి యూనిట్స్ క్యాలరీస్ లేదా జౌల్స్ బోత్ ఆర్. సో నెక్స్ట్ వన్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. నెక్స్ట్ వన్. సో కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీకి మనకు ఫార్ములా వచ్చేసి ఏముంది అంటే, బేస్ ఫార్ములా వచ్చేసి ఫోర్స్ నీటా అని ఎక్స్ప్రెస్ చేస్తాం దీన్ని. ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ డివైడెడ్ బై ఏరియా ఇంటూ వెలాసిటీ. ఏరియా ఇంటూ వెలాసిటీ. ఈ ఫార్ములా కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంటుంది, కాకపోతే కొద్దిగా ఇంపార్టెంట్ ఇది. సో దీనికి బేస్ ఫార్ములా ఎక్కడుంది అంటే, విస్కస్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు నీటా ఇంటూ ఏవి డివైడెడ్ బై విస్కస్ ఫోర్స్. నేను ఇక్కడ రాస్తున్నాను డివైడెడ్ బై డి అనేటువంటి ఫార్ములా ఉంది. ఇది మనకున్నటువంటి ఫార్ములా. సో ఇది మీకు విస్కాసిటీ అంటే ఫ్లూయిడ్ డైనమిక్స్లో ఫ్లూయిడ్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఈ ఫార్ములా వస్తుంది. ఇదిగో ఈ ఫార్ములాను బై హార్ట్ చేయండి. దీని నుంచి దీన్ని ఈజీగా రాబట్టవచ్చు. ఇది మీకు ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని రకరకాల టెక్స్ట్ బుక్లు రకరకాలుగా నోటేట్ చేశారమ్మా. నీటా ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డివి బై డిటి ఇలా కూడా రాస్తారు కొందరు. a ఇంటూ డివి బై డిటి ఇలా రకరకాలుగా ఉంటాయి. కానీ ఈ ఫార్ములాను బై హార్ట్ చేయండి, ఈజీగా ఉంటుంది మీకు. ఫోర్స్కు డైమెన్షన్ ఫార్ములా ml⁻². డిస్టెన్స్కు డైమెన్షన్ ఫార్ములా L. ఏరియాకు డైమెన్షన్ ఫార్ములా L². వాల్యూమ్ v అంటే వెలాసిటీకి డైమెన్షన్ ఫార్ములా L⁻⁻1. అంతే కదమ్మా. చేయండి, మొత్తం చేస్తే ఏమొస్తుంది రాయండి ఇక్కడ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ml⁻1. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ ఎల్, ఇక్కడ ఈ ఎల్ పోయింది. సో L⁻2 రావాలి కదా. ఇక్కడ ఒక ఎల్ ఉంది కదా. ఇక్కడ ఉన్నట్టు అటైతే నేను సింపుల్ మెథడ్ చేసేస్తాను. ఈ ఎల్ వెళ్ళి L² వెళ్ళింది, ఈ ఎల్ పైకి వెళ్ళిస్తుంది. సో ది L⁻1. సో ఇక్కడ ఒక టీ ఉంది, ఇక పవర్ -1 వెళ్ళింది, T⁻1 అంతే కదా. దట్ ఈజ్ ఈక్వల్. ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఫోర్స్కు యూనిట్స్ ఏంటివి? న్యూటన్. సో డైమెన్షనల్ ఫార్ములా రాసేసానమ్మా. ఏంటిది? ml⁻1 T⁻1. సో ఫోర్స్కి యూనిట్స్ న్యూటను. సో డిస్టెన్స్కి యూనిట్ వచ్చేసి మీటరు, ఏరియాకి వచ్చేసి మీటర్². సో ఈ మీటర్²లో ఒక మీటర్ ఇక్కడ వెళ్ళింది. సో వెలాసిటీకి యూనిట్స్ వచ్చేసి మీటర్ పర్ సెకండ్ అంతే కదా.
మీటర్ పర్ సెకండ్. అంటే ఈ మీటర్ వచ్చేసి స్క్వేర్ అయింది, న్యూటన్ మీటర్ స్క్వేర్ సెకండ్ పైకి వచ్చేసింది, అంతే కదా. సో దిస్ యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూటన్ మీటర్ పవర్ -2 సెకండ్. సో దీన్ని న్యూటన్ మీటర్ స్క్వేర్ పాస్కల్ అంటాం కదా, పాస్కల్ సెకండ్ అని కూడా అంటాం. నెక్స్ట్ వన్ యాంగిల్ కు డైమెన్షన్ ఫార్ములా. యాంగిల్ కు బేస్ ఫార్ములా ఏంటమ్మా, ఆర్క్ డివైడెడ్ బై రేడియస్ కదా. ఆర్క్ అంటే ఏంటి, ఒక లెంత్. రేడియస్ అంటే ఏంటి, ఒక లెంత్ క్యాన్సల్, బోత్ ఆర్ సేమ్. సో m0 l0 t⁻0, నో డైమెన్షన్స్ లేవు. కానీ దీనికి యూనిట్ ఉంది, చాలా ఇంపార్టెంట్. యూనిట్ ఉంది, ఏందయ్యా అంటే రేడియన్. దీన్ని సింపుల్ గా రేడియన్, రేడియన్ అని రాస్తారనమాట. యూనిట్స్ వచ్చేసి యాంగిల్ కి యూనిట్స్ వచ్చేసి రేడియన్. సో నెక్స్ట్ వన్ యాంగులర్ వెలాసిటీ. యాంగులర్ వెలాసిటీ అంటే యాంగులర్ వెలాసిటీకి మనకు ఫార్ములా యాంగిల్ డివైడెడ్ బై టైం. సో యాంగిల్ డివైడెడ్ బై టైం. యాంగిల్కి ఏమైనా డైమెన్షన్స్ ఉన్నాయా, లేవు కదా. సో m0 l0 t⁻0 డివైడెడ్ బై టైంకి డైమెన్షన్ ఫార్ములా t అంటే m0 l0 t⁻−1. ఇక్కడ ఉన్న t పైకి వచ్చేసింది t⁻−1. సో యూనిట్స్ ఏంటివి, యాంగిల్స్కి యూనిట్స్ ఏంటివి రేడియన్, టైంకి యూనిట్స్ ఏంటివి సెకండ్. అంటే యూనిట్స్ ఏమవుతాయి రేడియన్ సెకండ్, లేదా రేడియన్ పర్ సెకండ్, లేదా సింపుల్గా రేడియన్ సెకండ్ ఇన్వర్స్ అవుతుంది. నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. యాంగులర్ యాక్సలరేషన్. దీన్ని జనరల్గా ఆల్ఫా అనే అక్షరంతో చూస్తాం, ఆల్ఫా అనేటువంటిది. సో యాంగులర్ యాక్సలరేషన్, ఇప్పుడు మామూలుగా నార్మల్ యాక్సలరేషన్ అంటే ఏంటి, వెలాసిటీ, రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ. ఇక్కడ యాంగులర్ వెలాసిటీ బై టైం. సో యాంగులర్ వెలాసిటీ బై టైం. యాంగులర్ వెలాసిటీకి యూనిట్ ఏంటి చెప్పండి. యాంగులర్ వెలాసిటీ డైమెన్షన్ ఫార్ములా కేవలం t⁻−1 ఉంది, మళ్ళీ టైం. సో t⁻−2 అయిపోయింది. సో యాంగులర్ వెలాసిటీకి యూనిట్స్ ఏంటివి రేడియన్ పర్ సెకండ్ డివైడెడ్ బై సెకండ్. అంటే యూనిట్స్ ఏమొస్తాయి దీనికి, యూనిట్స్ ఏంటివి చెప్పండి, రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్, లేదా రేడియన్ సెకండ్ పవర్ -2 అంతే. నెక్స్ట్ ఫార్ములా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. దీన్ని జనరల్గా I అనే అక్షరంతో చూస్తాం. సో దీనికి బేస్ ఫార్ములా వచ్చేసి మాస్ ఇంటూ రిజిడ్ బాడీ సిస్టంలో ఉన్నాయి, మాస్ ఇంటూ డిస్టెన్స్ స్క్వేర్ రిజిడ్ బాడీ డైనమిక్స్ లో వాడతాం. మాస్ కు డైమెన్షనల్ ఫార్ములా m, డిస్టెన్స్ కు l² ml² రావడం జరిగింది. సో యూనిట్స్ చెప్పండి, ఇంకా ఏం రాయాలి, ఇది m⁻1 l² t⁻0 రాసేస్తారు అంతే, మీరు నాకు ఈజీ వచ్చేస్తారు. యూనిట్స్ చెప్పండి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా యూనిట్స్ కు. మాస్ కు యూనిట్స్ ఏంటివి కిలోగ్రామ్, లెంత్ కి యూనిట్స్ ఏంటివి మీటర్², కిలోగ్రామ్ మీటర్² అయిపోయింది. సో నెక్స్ట్ వన్ మనము రేడియస్ ఆఫ్ గైరేషన్. రేడియస్ ఆఫ్ గైరేషన్ దీన్ని క్యాపిటల్ K తో చూస్తాం, క్యాపిటల్ K అనే అక్షరంతో చూస్తాం. దీనికి ఫార్ములా ఏంటి అంటే ఓన్లీ ఇది ఒక డిస్టెన్స్ మాత్రమే, ఇది ఒక డిస్టెన్స్ కు డైమెన్షనల్ ఫార్ములా మీరు రాయండి, యూనిట్స్ కూడా మీరే రాసేసేయండి. రాయలేకపోతే ఇంకా మీరు ఏం చేయలేము, నేను ఇంతవరకు చెప్పిందంతా వేస్ట్ అయిపోతుంది. సో యాంగులర్ మొమెంటం. నెక్స్ట్ వన్ యాంగులర్ మొమెంటం ఏంటి చెప్పండి. యాంగులర్ మొమెంటం అంటే సో మాస్ ఇంటూ వెలాసిటీ ఇంటూ రేడియస్. ఇంత పెద్దది నేను రాయాలంటే సింపుల్గా చూడండి, లీనియర్ వెలాసిటీ ఇంటూ రేడియస్ అని రాసుకోండి. లీనియర్ వెలాసిటీ ఇంటూ రేడియస్. సో లీనియర్ వెలాసిటీకి మనకు యాంగులర్ మొమెంటం కదమ్మా, లీనియర్ మొమెంటం ఇంటూ రేడియస్, యాంగులర్ మొమెంటం ఇంటూ టైం, యాంగులర్ మొమెంటం కదా, లీనియర్ మొమెంటం ఇంటూ రేడియస్. లీనియర్ మొమెంటం ఇంటూ రేడియస్. ఇప్పుడు చూడండి లీనియర్ మొమెంటం అంటే ఫార్ములా ఏంటి,
మాస్ ఇంటూ వెలాసిటీ ఇంటూ ఆర్. ఇప్పుడు చెప్పండి అన్నిటికీ. మాస్కు m, వెలాసిటీకి LT⁻⁻1. సో రేడియస్కి అదొక రేడియస్ అంటే ఒక లెంతే, అంటే ఫార్ములా ఏం రాస్తారు మీరు ఇక్కడ, mL²T⁻⁻1. ఇది డైమెన్షన్ ఫార్ములా అయిపోయింది. సో మొమెంటంకు మన ఫార్ములా చెప్పండి. మొమెంటంకు దీని యొక్క మాస్కు యూనిట్స్ ఏంటివి, కిలోగ్రామ్, వెలాసిటీకి మీటర్/సెకండ్, సో రేడియస్కి మళ్ళీ ఒక మీటరు. సో ఏమైపోయింది, కిలోగ్రామ్ మీటర్² సెకండ్⁻⁻1. అంతే కదా, అయిపోయింది యూనిట్స్. నెక్స్ట్ వన్, టైం పీరియడ్. టైం పీరియడ్ టైం పీరియడ్ అంటే అది ఒక టైమే కదమ్మా. టైం పీరియడ్ అంటే అది ఒక టైము. టైంకు డైమెన్షనల్ ఫార్ములా ఏంటి, టీ, అంతే. యూనిట్స్ ఏంటివి, టైం దేంతో కొలుస్తారమ్మా, సెకండ్. యూనిట్స్ వచ్చేసి సెకండ్ యూనిట్స్ వచ్చేసింది. యూనిట్స్ సెకండ్స్. నెక్స్ట్ వెళ్దాము, ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే 1/టైం పీరియడ్ అని మీకు తెలుసు. నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ఫర్ ఏ యూనిట్ టైం అనేటువంటి తెలుసు. 1/టైం అంటే 1/t, దట్ ఈజ్ ఈక్వల్ T⁻⁻1. యూనిట్స్ ఏంటివి, సెకండ్ ఇన్వర్స్ అయినా రాయవచ్చు, లేదా హెడ్జ్ అని కూడా రాయవచ్చు. సెకండ్ ఇన్వర్స్ అయినా రాయవచ్చు, హెడ్జ్ అని. ప్లాంక్ కాన్స్టెంట్, దీన్ని హెచ్ అని అంటాం. దీనికి బేస్ ఫార్ములా ఎక్కడ ఉన్నాయి అంటే ఎనర్జీ E=hν. మీరు బోర్స్ థియరీలో చదివితే ఇది వస్తుంది. ఇందులో H=U/μ. ఇక్కడ μ అనేటువంటి ఫ్రీక్వెన్సీ, E అనేటువంటిది ఎనర్జీ. ఎనర్జీకి డైమెన్షన్ ఫార్ములా చెప్పండి. దీనికి ఫార్ములా ఏందుందమ్మా, ఎనర్జీ బై ఫ్రీక్వెన్సీ. చెప్పు ఇప్పుడు ఎనర్జీకి డైమెన్షనల్ ఫార్ములా చెప్పు, mL²T⁻⁻2. ఫ్రీక్వెన్సీకి T⁻⁻1, దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, mL²T⁻⁻1. అంతే కదా. సో ఎనర్జీకి యూనిట్స్ ఏంటివి, జౌల్. ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ ఏంటివి, సెకండ్⁻⁻1. ఇది పైకి వస్తే ఏమవుతుంది, జౌల్ సెకండ్. సో SI యూనిట్స్ వచ్చేసి జౌల్ సెకండ్. నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం, రిలేటివ్ డెన్సిటీ. రిలేటివ్ డెన్సిటీ అంటే డెన్సిటీ ఆఫ్ ది సబ్స్టెన్స్ డివైడెడ్ బై డెన్సిటీ ఆఫ్ ది వాటర్. సో డెన్సిటీ ఆఫ్ ద సబ్స్టెన్స్ divided by density of the water at 4 degrees Celsius. 4 degrees Celsius దగ్గరే తీసుకోవాలి మనం, ఎక్కడ పడితే అక్కడ తీసుకోవడానికి లేదు. ఎందుకు సార్ అక్కడే తీసుకోవాలా, నేను తీసుకుంటానంటే దానికి మనము సర్ఫేస్ టెన్షన్ అనేటువంటి టాపిక్లో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం, అంతవరకు ఓపిక పట్టండి. డెన్సిటీ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఏదో ఒక వాల్యూ వస్తుంది. అలాగే డెన్సిటీ ఆఫ్ ది వాటర్, దానికి రెండు డెన్సిటీ ఫార్ములాసే. సో ఏమవుతుంది, డెన్సిటీ ఆఫ్ సబ్స్టెన్స్కు ఏదో ఒక డెన్సిటీ mL⁻⁻3. వాటర్కు యొక్క డైమెన్షనల్ ఫార్ములా mL⁻⁻3. రెండు క్యాన్సిల్ అయిపోయాయి. నో డైమెన్షన్స్ లేవు, నో డైమెన్షన్స్. అలాగే యూనిట్స్ ఏమైనా ఉంటాయా, పైన ఉన్న యూనిట్సే, కింద యూనిట్స్ రెండు ఈక్వలే. సో నో యూనిట్స్. ఇది ఒక నెంబర్, అది ఒక నెంబర్ మాత్రమే, అది గుర్తుపెట్టుకోండి. సో వెలాసిటీ గ్రేడియంట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. వెలాసిటీ గ్రేడియంట్ నెంబర్లన్నీ మీరే వేసుకోవాలి. వెలాసిటీ గ్రేడియంట్ ఫార్ములా ఇస్తే వెలాసిటీ చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు లెంత్ అని అర్థం, లేదా విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్ అని అర్థం. వెలాసిటీ చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్ అని అర్థం, లెంత్ కానీ డిస్టెన్స్ కానీ. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్గా వెలాసిటీ గ్రేడియంట్ మీకు తెలుసుకోవాలనుకుంటే వెలాసిటీ ఎలా మారుతుంది డిస్టెన్స్ని బట్టి అనేటువంటిది. మనకు ఇప్పుడు ఫ్లూయిడ్స్ అనేటివి ఇలా కదులుతూ ఉంటాయమ్మా. పైన వచ్చేసి ఫ్లూయిడ్ యొక్క వెలాసిటీ ఎక్కువగా ఉంటుంది, కింద యొక్క వెలాసిటీ కాస్త తక్కువ ఉంటుంది, ఇంకా కిందికి వెళ్తే కాస్త వెలాసిటీ తగ్గిపోతుంది అనమాట. సో వీటిని ఇలా పొడవుగా వేసి కాస్త పొట్టిగా వేసి ఇలా వేసాను అనుకోండి, అంటే ఈ గీతలు అనేటువంటి వీటి యొక్క వెలాసిటీని చూపిస్తున్నాను అనుకోండి. ఇది చాలా ఎక్కువ ఉంది, తక్కువ ఉంది, అంటే ఫ్లూయిడ్లోంచి పైనుంచి కిందికి వస్తా అంటే వెలాసిటీ పడిపోతుంది. దాన్ని వెలాసిటీ గ్రేడియంట్ అంటారు. అంటే వెలాసిటీలో మార్పు దేనితో పోల్చుకొని దేంతో పెట్టి చెప్తున్నాము, డిస్టెన్స్ని బట్టి అనమాట. సో ఇలా చేసేదాన్ని వెలాసిటీ గ్రేడియంట్ అని అంటాం అనమాట. టెంపరేచర్ గ్రేడియంట్లు కూడా ఉంటాయి, సో దాన్ని మనం తర్వాత చూద్దాము. సో వెలాసిటీ డైమెన్షన్ ఫార్ములా ఏంటి, LT⁻⁻1. డిస్టెన్స్కు L క్యాన్సల్,
అంతే కదమ్మా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది m0 L0 t⁻⁻1. చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను, అడుగుతారు. సో వెలాసిటీకి వెలాసిటీకి యూనిట్స్ ఏంటివి మీటర్ పర్ సెకండ్. లెంత్కి యూనిట్స్ ఏంటివి మీటర్. మీటర్ క్యాన్సల్ అంటే ఏమవుతుంది సెకండ్ ఇన్వర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను, అడుగుతారు. సెకండ్ ఇన్వర్స్ యూనిట్స్ సెకండ్ ఇన్వర్స్. నెక్స్ట్ వన్ ప్రెషర్ గ్రేడియంట్. ప్రెషర్ ఎలా మారుతుంది విత్ డిస్టెన్స్ అని అర్థం. ఇది రాస్తారా మీరు దయచేసి. ప్రెషర్ ఎలా మారుతుంది విత్ డిస్టెన్స్. ప్రెషర్కు యూనిట్ డైమెన్షన్ ఫార్ములా ఏంటి చెప్పండి. ml⁻⁻1 t⁻⁻2 ఫోర్స్ బై ఏరియా కదా. డిస్టెన్స్కు డైమెన్షన్ ఫార్ములా ఎల్. అంటే ఏమైపోయింది ఈ ఎల్ పైకి వస్తుంది, ఇంకొక -L వచ్చింది. సో -2 t⁻⁻2. ప్రెషర్కి యూనిట్స్ ఏంటివి పాస్కల్. డిస్టెన్స్కి యూనిట్స్ ఏంటివి పాస్కల్ మీటర్. సో పాస్కల్ మీటర్ ఇన్వర్స్ అయిపోయింది. సో యూనిట్స్ ఏంటవి అంటే పాస్కల్ మీటర్ ఇన్వర్స్ వచ్చేసింది. పిఎమ్మ పాస్కల్ మీటర్ ఇన్వర్స్. సో ఫోర్స్ కాన్స్టెంట్కి జనరల్గా స్మాల్ కేతో సూచిస్తాం. సో దీనికి ఫార్ములా వచ్చేసి ఫోర్స్ కాన్స్టెంట్కి మనకు జనరల్గా ఉన్నటువంటి ఫార్ములా వచ్చేసి ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ కాన్స్టెంట్ ఇంటూ డిస్టెన్స్ అనేటువంటి మనకు ఫార్ములా ఉంది, లేదా డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు మనకు ఒక స్ప్రింగ్ తీసుకున్నామమ్మా, స్ప్రింగ్కు లోడ్ కట్టేసి ఇలా గట్టిగా కిందికి లాగేసాం. సో దీంట్లో ఫోర్స్ కాన్స్టెంట్ కే ప్రకారం ఇది ఎక్స్పాండ్ అయ్యేటువంటి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనం ఎంత లోడ్ లాగి కిందికి లాగితే దీంట్లో ఎంత ఫోర్స్ ఉంటుందో, ఎంత ఫోర్స్ కాన్స్టెంట్ ఉంటుందో దాని యొక్క ఎక్స్పాన్షన్ అంత ఎక్కువ ఉంటుంది. సో అప్లైడ్ ఫోర్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫోర్స్ కాన్స్టెంట్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. అంటే ఫోర్స్ కాన్స్టెంట్ తక్కువ అయితే డిస్ప్లేస్మెంట్ అనేటువంటిది ఎక్కువ అయిపోతుంది, ఫోర్స్ ఎక్కువ అవుతుంది. ఫోర్స్ కాన్స్టెంట్ ఎక్కువ అయితే డిస్ప్లేస్మెంట్ తక్కువ అవుతుంది. సరే, దీన్ని మనము సాలిడ్ మెటీరియల్స్లో మనది ప్రాపర్టీ ఆఫ్ ది మెటీరియల్ అనే కాన్సెప్ట్లో డిస్కస్ చేద్దాం. సో ఇందులో ఫోర్స్ కాన్స్టెంట్ కే ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై డిస్ప్లేస్మెంట్ అంటాం. సో బేస్ ఫార్ములా ఇది గుర్తుపెట్టుకోండి, ఫోర్స్ బై డిస్ప్లేస్మెంట్. ఫోర్స్కు డైమెన్షనల్ ఫార్ములా చెప్పండి, ml t⁻⁻2 డివైడెడ్ బై చెప్పండి డిస్ప్లేస్మెంట్ ఫార్ములా L క్యాన్సల్. అంటే ఏంటి m⁻1 L0 t⁻⁻2. అంతే కదా ఏమ్మా, అంతేనా కదా? అంతే. ఓకే, ఇప్పుడు మనకు ఫోర్స్ కాన్స్టెంట్కి యూనిట్స్ ఏంటి? ఫోర్స్కి యూనిట్స్ ఏంటివి న్యూటర్. డిస్టెన్స్కి యూనిట్స్ ఏంటివి మీటర్. సో ఎస్ఐ యూనిట్స్ ఏంటివి రాయండి ఇక్కడ. యూనిట్స్ న్యూటన్ మీటర్ పవర్ -1, న్యూటన్ మీటర్ పవర్ -1. ఇది మనకున్నటువంటి యూనిట్స్. ఇవి మనకు మెకానిక్స్లో మనం వాడబడేటువంటి యూనిట్స్ అమ్మా. అంటే అట్లా మెటీరియల్కు సంబంధించినటువంటి ప్రాపర్టీస్, అలాగే మనకు ఏదైనటువంటి ఒక కైనమాటిక్స్లో ఉన్నటువంటి సంపత్తి, ఓవరాల్గా మనం మెకానికల్ ప్రాపర్టీస్ అంటే మెటీరియల్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ గురించి మనం డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ క్లాస్లో మనము థర్మల్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత మనము మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం, ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ గురించి మనం డిస్కస్ చేద్దాం, ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో మీరు కూడా ఒకవేళ మీరు ఫిజిక్స్ వీడియో లెక్చర్స్ ఫస్ట్ టైం మీరు వింటున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో జేఈఈ మరియు నీట్కు సంబంధించిన ఫిజిక్స్ వీడియో లెక్చర్స్ను మిస్ కావద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.